నాయనా ఇన్ని రోజులు నేను కష్టపడింది దీనికోసమేరా, నువ్వు అల్లాహతో తీసుకునేవాడివి అయిపోయావురా నాయనా. तू अल्लाह से लेने वाला बन गया मेरे बच्चे, बस अब तेरी पूरी दुनिया से कोई चीज जरूरत नहीं, बस तू अल्लाह से लेने वाला बन. ప్రపంచంతో నీకు సంబంధమే లేదు, నువ్వు అల్లాహతో తీసుకునేవాడు అయిపోయావు నాయనా, నువ్వు ఎక్కడైనా బతకగలుగుతావు. హజరత్ బాబా ఫరీదుద్దీన్ రహమతుల్లా అలే చాలా గొప్ప వ్యక్తి అనమాట, చాలా మంచి భక్తుడు అనమాట. అందరూ చెయ్యెత్తి ఏమేమి చెప్పిన తర్వాత అల్లా ఇచ్చేవాడు. కానీ హజరత్ బాబా ఫరీదుద్దీన్ రహమతుల్లా అలే గారు ఎంత గొప్పవారు, ఎంత భక్తుడు అంటే అల్లాతో అతను చెయ్యెత్తి అడగక ముందు అల్లా ఇచ్చేటువంటి వాడు అనమాట. అంటే అల్లాని అంత సంతోషం పెట్టేవాడు. కానీ ఆయన ప్రతి దువాలో, ప్రతి ప్రార్థనలో వాళ్ళ అమ్మ గురించి ఎంత ఏడ్చి దువా చేసేదంటే ఆ మాటల కంటే ఎక్కువ తల్లి గురించి దువా చేస్తుండేది అనమాట. అల్లా మా తల్లిని క్షమించు, అల్లా మా తల్లి గారి పైన నువ్వు నీ కరుణ కటాక్షము వర్షించు, అల్లా నువ్వు ఆయన పైన నువ్వు రహం చేయి, అల్లా నువ్వు ఆయన పైన కరం చెయ్యి అని చెప్పి ఎల్లప్పుడూ తల్లి గురించి తండ్రి గురించి దువా చేసేటువంటి వాడు అనమాట. వాళ్ళ శిష్యులందరూ ఒకసారి అడిగారు, హజరత్ గారు మీరు అందరూ తల్లి గురించి దువా చేస్తారు ఎప్పుడో ఏందో, కానీ మీరు ప్రతి దువా తల్లి లేని దువాయే లేదు మీది, ఎందుకోసం అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, నేను హజరత్ బాబా ఫరీదుద్దీన్ మీ గురువుగా నేను నీ ముందు నిలబడి ఉండానంటే ఈ నా తల్లి ప్రయత్నము, నా తల్లి కృషి చేసి కష్టపడి నన్ను అల్లా భక్తుడుగా మార్చింది నాయన. చిన్నప్పుడు నేను మద్రసాకు పోయి స్కూల్కి పోయి చదువుకుని వచ్చిన తర్వాత మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారు నా గురించి ఎంత కష్టపడి పనిచేసి అవి ఏం చేస్తున్నదంటే రొట్టెలు తయారు చేసి నేను అల్లా మధ్యలో సంబంధం గొప్పగా ఏర్పడాలని అవి ఏం చేసేదంటే ఒక రహస్యమైన స్థలంలో అవి రొట్టె కూర తయారు చేసి అక్కడ పెట్టి ఏం చెప్పేదంటే, నాయన నువ్వు మంచి బాగా వజూ చేయాలా, వజూ బాగా చేసుకో, తర్వాత నువ్వు రాగానే నాకు అడగబాక అమ్మగారు నాకు రొట్టె పెట్టండి, రొట్టె ఇవ్వండి అని చెప్పి నువ్వు వెంటనే ఏం చేయాలంటే నువ్వు స్కూల్స్ బడి నుంచి రాగానే నువ్వు వజూ చేసుకొని నువ్వు అల్లా 2 రకాత్ నమాజ్ చదివి అల్లాతో అడగాల, అల్లా నాకు ఆకలితుంది నాకు రొట్టె ఇవ్వు అని. నువ్వు అల్లా నీకు తినిపిస్తాడు, అల్లా నీకు ఇస్తాడు నాయన, నాకు సర్వాన్ని, సర్వ జనానికి, సర్వ జీవరాశులకి ఆహారం పెట్టేటువంటి వాడు అల్లా ఆయన. కాబట్టి నువ్వు అల్లాతో అడగాల, అల్లా కాడ నువ్వు దువా చేసుకొని నువ్వు అల్లాతో నీ సంబంధం గొప్పగా బాగా దగ్గర వాళ్ళు అల్లా దగ్గర కావాలని చెప్పి ఆమె కృషి చేస్తుంటది అనమాట. పిల్లోడు నేను చిన్నప్పుడు అనమాట 6-7 సంవత్సరాల అబ్బాయి వెంటనే బడి నుంచి రాగానే వజూ చేసుకొని 2 రకాత్ నమాజ్ చదివి దువా చేసేవాడు. ఆ ఏర్పాట్లన్నీ తల్లి చేసి పెట్టేది అనమాట. అక్కడ పోయి నువ్వు చూస్తే నువ్వు రొట్టె ఉంటుంది, అల్లా నీకు ఇచ్చేస్తాడు, నువ్వు తినాలని. కానీ వాళ్ళ అమ్మ తీసుకుపోయి పెడతా ఉండేది రొట్టెని. ఒకరోజు ఏం చేసిందంటే ఆమె వాళ్ళ బంధువుల్లో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ఆమె తప్పకుండా హాజరవ్వాలి, చాలా దగ్గర బంధువులు అనమాట. అప్పుడు ఆమె పోయి బంధువుల్లో పని చూసుకొని రావడంలో లేట్ అయిపోద్ది. ఆమెకు ఆలోచన వస్తుంది, అల్లా ఇన్ని రోజులు నేను నా బాబు కోసం నీ ఒక భక్తుడుగా కావాలని చెప్పి నీ కాడ దువా చేసుకొని నీతో తీసుకోవాలని చెప్పి నేను ప్రయత్నించాను, నా కష్టం అంతా ఈరోజు వృధా అయిపోద్ది. ఆ టయానికి నేను పోలేను, వాడు నమాజ్ చదివి అక్కడ చూస్తాడు, రొట్టుండదు, బాధపడతాడు, మా అమ్మ ఇట్ట నాకు చేస్తునింది, అల్లా ఇచ్చేది లేదు, మా అమ్మే నాకు పెడుతునింది అని చెప్పి వాడి మనసులో నమ్మకం లేకుండా పోద్ది. అల్లా నువ్వు ఎట్టైనా నువ్వు నా అబ్బాయికి సహాయం చేయాలా, వాడు నీ భక్తుడుగా మారాలా, నీ మార్గంలో నడవాలా, కారుణ్యమూర్తి జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సత్యమైన శిష్యుడుగా వాడు మారాలా, నా కోరిక ఇదే అల్లా, నేను నీతో ఇంకే అడగను, నా కోరికను నువ్వు తీర్చాలా అని చెప్పి దువా చేస్తారు. దారిలో వస్తూ ఉంటుంది అనమాట. తల్లి చెప్పుంటుంది అనమాట, నాయన ఎప్పుడైనా నువ్వు వజూ చేసి నమాజ్ చదివిన తర్వాత రొట్టె కడిపోయినప్పుడు రొట్టె లేదంటే నీ వజూలో నీ నమాజ్లో తక్కువ ఉండొచ్చు, అల్లా ఇవ్వడంలో తక్కువ లేదు, నీ నమాజ్ని మళ్ళీ రిపేర్ చెయ్యి. అలా 2 సార్లు చేసిన తర్వాత కూడా రాలేదు, రొట్టె లేదు, 3వ సారి కూడా నమాజ్ చేయి, తప్పకుండా నీకు రొట్టె దొరకద్ది. ఆ అబ్బాయి వచ్చి నమాజ్ చదివి చూస్తాడనమాట వజూ చేసుకొని.
వజూ చేసి నమాజ్ చదివిన తర్వాత అక్కడ రొట్టె ఉండదు. అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది వస్తుంది అనమాట. నాయన నీ వజూలో నమాజ్లో ఏమన్నా తక్కువ ఉండొచ్చు, మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ, నా మళ్ళీ నువ్వు బాగా నమాజ్ చదువు రెండోసారి కూడా. అట్టా నువ్వు 3 సార్లు చేసిన తర్వాత మళ్ళీ నీకు అల్లా ఇచ్చేస్తాడు. అట్టా 3 సార్లు చేస్తాడు ఆ అబ్బాయి. ఆ రోజు చాలా ఆకలికి కూడా ఉంటుంది అనమాట. అల్లాతో ఏడుస్తాడు, అల్లా నాకు రోజు వెంటనే నువ్వు ఇచ్చేస్తున్నావు, ఈ రోజు నాకు ఎందుకు నువ్వు ఇటు లేదు, నా నమాజులో ఏం తప్పైంది, నన్ను క్షమించల్లా, ఈ రోజు నుంచి నేను బాగా బాగా చదువుతాను, ఇంక నుంచి నాకు చాలా ఆకలి అవుతుంది అల్లా, నాకు త్వరగా రొట్టి అని చెప్పి ఆయన ఏడ్చి దువా చేస్తాడనమాట. ఏడ్చి దువా చేసి కళ్ళు తెరిచి చూస్తే అందమైన గిన్నెలు, దాంట్లో వేడి వేడి రొట్టెలు, వేడి వేడి కూర, చల్లటి నీళ్లు అల్లా దింపేస్తాడనమాట. వెంటనే తల్లి వస్తుంది, చాలా సుహాసన ఇంట్లో నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అమ్మగారు వచ్చి చూస్తే తింటా ఉంటాడు, షుకుర్ అల్హమ్దులిల్లా అని చెప్తా జికిర్ చేస్తా తింటా ఉంటాడు అనమాట. వెంటనే వచ్చి నాయన ఏం జరిగింది, ఏమైందిరా, ఏంద్రా ఇంత సువాసన వస్తుంది ఇంట్లో నుంచి, నువ్వు ఏమైందిరా అని చెప్పి. అదేందా మాట అంటున్నారు, మీరు చెప్పినట్టుగా నేను చేశాను, కానీ ఈ రోజు 3 నమాజ్ చదివాను నేను, ఒకసారి రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి వచ్చేసింది రొట్టి. ఏమో అల్లా నాకు పరీక్షించాడు, నేను నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. అప్పుడు అమ్మ ఆ బాబుని పట్టుకొని ఏడ్చేస్తుంది అనమాట. నాయనా ఇన్ని రోజులు నేను కష్టపడింది దీనికోసమేరా, నువ్వు అల్లాతో తీసుకునేవాడివి అయిపోయావురా నాయనా. తు అల్లా से लेने वाला बन गया मेरे बच्चे, बस अब तेरी पूरी दुनिया से कोई चीज जरूरत नहीं, बस तू అల్లా से लेने वाला बन. ప్రపంచంతో నీకు సంబంధమే లేదు, నువ్వు అల్లాతో తీసుకునేవాడు అయిపోయావు నాయనా, నువ్వు ఎక్కడైనా బతకగలుగుతావు. దీని గురించి నేను ప్రయత్నించాను. మేము కూడా మా పిల్లకాయల్ని కూడా మేము ఇట్లా క్రమశిక్షణ ట్రైనింగ్ ఇటు చేయాలన్నమాట. ఇటు చేస్తే మా పిల్లకాయలు కూడా ఇంత మంచిగా తయారవుతారు. ఆయన ఎంత పెద్ద భక్తుడారు, హజరత్ బాబా ఫరీదుద్దీన్ రహమతుల్లాహ్ అలైహి చాలా గొప్ప భక్తుడు. ఆ కాలంలో ఆయన దువా చేసి వెంటనే అల్లా తఆలా ఇచ్చేసేవాడు అనమాట అతనికి. మేము కూడా అలాగా మహాత్ములు మహానుభావులు కావడానికి ప్రయత్నించాలా, మా పిల్లకాయల్ని కూడా అటు తయారు చేయడానికి మేము ప్రయత్నించాలా, దువా చేయాలి అల్లాతో. అల్లా మమ్మల్ని అందరికీ మంచి మార్గం నడిచే భాగ్యాన్ని, నువ్వు ఇష్టపడే జీవితాన్ని మాకు ప్రసాదించు. కారుణ్యమూర్తి, జగత్ ప్రవక్త, మహాప్రవక్త, అందరి ప్రవక్త, అంతిమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్రమైన పద్ధతిని పాటించడానికి అల్లా మాకు సహాయం చేయాలని చెప్పి దువా చేయాలి.